దక్షిణ వెంకన్న చెరువు శ్మశాన వాటికలో సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలంతా కూడా. ఇవాళ మా చుట్టాలు చనిపోతూ వచ్చామండి. స్నానం చేయడానికి నీళ్ళు కానీ, ఇది వర్షాకాలం, ఏదైనా బాడీ కాలాలన్నా సరే పైన రేకులు కూడా లేవు, సదుపాయాలు కూడా చాలా లేవు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు కొంచెం చొరవతో వాటర్ ఫెసిలిటీ మరియు బాడీ కాలడానికి పెట్టిన పైన రేకులు కూడా వేయించి కొంచెం ఇబ్బందులు లేకుండా చేయవచ్చు. అదేవిధంగా ఇదివరకు చాలా పెద్ద శ్మశాన వాటికి ఇది చాలా చాలా బాగుండేది. ఈ రోజున నీళ్ళు కూడా లేని పరిస్థితి వచ్చింది. ఈ రోజున నీళ్ళు కావాలంటే మున్సిపాలిటీ వారికి స్థానిక కార్పొరేటర్తో చెప్పించుకొని నీళ్లు కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. అలాగే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఆ రేకులు కూడా పోయినాయి కాబట్టి ఆ రేకులు కూడా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని కొంచెం ప్రజలందరికీ ఇబ్బందులు లేకుండా కూడా ఏలూరు వెంకన్న చెరువు దగ్గర ఉన్న శ్మశానం జిల్లాలోనే నంబర్ 1గా ఉండేదండి. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు చనిపోయినా సరే ఇక్కడ అంత్యక్రియలు చేసుకోవడానికి తీసుకొచ్చే పరిస్థితి ఉండేది. అలాంటిది చుట్టుపక్కల ఉన్న శ్మశానాలు డెవలప్ అవుతున్నాయి కానీ ఈ దక్షిణ వీధిలో ఉన్న ఈ శ్మశానం అయితే డెవలప్ అవ్వట్లేదండి. కారుశవ ఏంటంటే ఈ పోరంబోకులకి గంజా బ్యాచ్లకి ఇక్కడ అడ్డాగా మారింది. ఏంటంటే పొద్దున్న సాయంత్రం వాళ్ళకి ఆశ్రమంగా వాడుకుంటున్నారు. కనీసం ఇప్పుడు ఒక బాడీని తీసుకొస్తే బయట నుండి డ్రమ్ములు తీసుకొచ్చి వాటర్ తెచ్చుకొని స్నానాలు చేసే పరిస్థితి, అంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళు అయితే అలా తీసుకొస్తున్నారు. ఒక్కొక్కరు అయితే పరిస్థితి అయితే దారుణంగా ఉందండి. కనీసం కాలు కడుక్కోవడానికి కూడా వాటర్ ఉండట్లేదు. ఏంటంటే ఇక్కడ చాలామంది చుట్టుపక్కల ఇక్కడ ఉన్న చోట ఈ 12వ డివిజన్కి ఆనుకుని ఉన్న చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు. ఆర్థికంగా వీళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు తోచిన సహాయ సహకారాలు అందించడానికి కూడా ఉన్నారు. ఎందుకని మరి వీళ్ళు నాయకులు ఎందుకు పట్టించుకుంటలేదు, వదిలేస్తున్నారు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ ఎమ్మెల్యే గారైనా సరే దీన్ని చొరవ తీసుకొని కొద్దిగా దీన్నైనా అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నానండి. ఏలూరు దక్షిణ వీధిలో ఉన్న వెంకన్న చెరువు దగ్గర శ్మశాన వాటిక ఇది అభివృద్ధికి వస్తుంది. దీనికి అనేక మార్లు గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేకి కంప్లైంట్ చేయడం జరిగింది. అంతకుముందు బడేటి బుజ్జి గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన చొరవ తీసుకుని ఆ వెంకన్న చెరువు డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అని చుట్టూ ప్రహరీ గోడ కట్టించి పార్క్ అది కట్టించి చేద్దామని చెప్పేసి అని దగ్గర 4 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇది బడేటి బుజ్జి గారు ఉన్న కాలం అంతా కూడా కన్స్ట్రక్షన్లో ఉండే తర్వాత ఆయన చనిపోయిన తర్వాత పార్టీ గవర్నమెంట్ మారిన తర్వాత ఉన్న ఎమ్మెల్యే గారు ఎవరు కూడా పట్టించుకోలేదు. తర్వాత ప్రభుత్వం కూడా అది తుప్పలు ములిసిపోయి ఈ రోజుకి కూడా అక్కడంతా కూడా ఒక డంపింగ్ యార్డ్లా తయారైపోయింది. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. అనేక మంది దాతలు దానికి నిర్మాణం చేయాలి అని చెప్పేసి అని ఎంతోమంది దాతలు కూడా ముందుకు వచ్చినా కూడా అప్పట్లో ప్రభుత్వం ఎవరో పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో బడేటి చండీ గారు ఎప్పుడైతే
ఈ ఆయన గెలిచిన తర్వాత మొదట్లో ఆయన ఒకసారి వచ్చి అది వీక్షించడం జరిగింది. దానిపైన సంబంధించిన దాతలు ఎవరైతే ఉన్నారో ఆ దాతలందరినీ కూడా కలవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏదన్నా శవాన్ని తగలబెట్టాలంటే తగలబెట్టడానికి వచ్చినప్పుడు అక్కడున్న వెనకాల ఉన్న దహన కార్యక్రమాలకు వచ్చిన వ్యక్తులందరూ కూడా స్నానాలు చేయడానికి కనీసం స్నానాలు చేయడానికి నీళ్లు కూడా సౌకర్యం లేవు. అలాగే ఇప్పుడు వర్షాకాలం ఏదన్నా శవాన్ని తగలపెట్టాలన్నా ఇచ్చేయాలన్నా అక్కడున్న రేకులు పాడైపోయి శిథిలావస్థకు వచ్చేసి మొత్తం రాలిపోవడం జరిగింది. ఇప్పుడు వర్షాకాలంలో శవం తగలబెట్టాలంటే వర్షం పడే టైంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ ప్రజలందరూ. ఎందుకంటే ఏలూరు నియోజకవర్గానికి ఏలూరు మొత్తానికి కూడా అతిపెద్ద శ్మశాన వాటిక అయినది దక్షిణ వీధి వెంకన్న చెరువు దగ్గర ఉన్న శ్మశాన వాటిక. అలాంటి శ్మశాన వాటికని ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా అలా వదిలేస్తుంటే మాకు కూడా చాలా బాధగా ఉంది. అధికారులకు కూడా మేము అనేక సార్లు తెలియజేసాము. అధికారులు ఎవరు కూడా దాని మీద స్పందించట్లేదు. దయచేసి బరేజ్ చంటి గారైనా సరే దీని మీద దృష్టి సారించి వెంకన్న చెరువు శ్మశాన వాటికని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు సరిత రాజేష్. వెంకన్న చెరువు శ్మశాన వాటికి మొన్న వెళ్ళానండి. మాది కొత్తపేట ఏరియా అసలు వాస్తవంగా అయితే మాది అశోకనగర్ శ్మశానం మాది. మొన్న చిన్న మా మిత్రుడు వాళ్ళ నాన్నగారు చనిపోయాడు. సరే అని వెళ్ళాం. వెళ్తే ఆ బాడీని పెట్టి చుట్టూరు తిరిగి ఎలిగేగానే వర్షం పట్టి షెడ్ అని కన్నాలు పడిపోయినాయి. వర్షం పడ్డది. వర్షం పట్టగానే అందరు చూసిన వాళ్ళందరూ ఏంట్రా ఇదేం కర్మరా బాబు అన్నట్టు ప్రతి ఒక్కరు బాధపడ్డమే. వెలుగుతుందమంటే మళ్ళీ నీళ్ళు పట్టడం ఆరిపోవటం. సరే అదో దరిద్రం అనుకుంటే మళ్ళీ ఎదరికెళ్ళిన తర్వాత నీళ్ళు కాలు కడుక్కుందాం కాలు కడుక్కుని స్నానం చేద్దాం అనుకుంటే అవి చూస్తే నీళ్ళు లేవు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వంలోనే కొద్దిగా మన బుజ్జిగారు ఉంటుంటే కనుక ఈ పాటికి ఏలూరులోనే నెంబర్ 1 వెంకన్న చెరువు అవుద్దని అనుకున్నా. కానీ ఆయన కాల ఇచ్చేశారు. ఇప్పుడే మన చంటిగారు కొద్దిగా మన చంటిగారికి వినిపించుకుంటున్నాం. ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని వెంకన్న చెరువు శ్మశాన వాటిక ఇంకా డెవలప్ అవ్వాలని ఇటువంటి నేను చూసే నాకే కళ్ళని నిరిగి అటువంటి బాధ ఎవరు పడకూడదని నేనైతే అనుకుంటున్నానండి. పదిహేనవ డివిజన్ ఇన్ఛార్జ్ పై లక్ష్మణరావు మాట్లాడుతున్నా. ఈ వెంకన్న చెరువు విషయంలో మనం ఇప్పుడు ఉన్నటువంటి శ్మశాన వాటి గురించి అక్కడ చూస్తే ప్రజెంట్ ఎలా ఉందంటే అది ఇంతకుముందు చెరువుగా ఉండి శుభ్రంగా నీట్గా ఉండేది. ఈరోజు దాన్ని అంతా పూర్తి చేసి మా పెద్ద మొక్కలు అన్నగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. అది ప్రజెంట్ ఏంటంటే ఎవరైనా హిందూ సాంప్రదాయ ప్రకారం ఎవరైనా చనిపోతే వెనక వచ్చేవాళ్ళు కానీ కాలు కొట్టుకోవడం స్నానం చేయడం సాంప్రదాయం హిందూ సాంప్రదాయం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే అక్కడ కనీసం కాలు కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితిలో ఈవేళ అక్కడ పరిస్థితి ఉంది. దీన్ని కొద్దిగా మన
శాసనసభ్యులు కూటమి శాసనసభ్యులు ఉన్నటువంటి బడేటి రాధాకృష్ణ సంటి గారు కూడా దీని మీద కొద్దిగా శ్రద్ధ వహించి దీన్ని త్వరగతిగా దీని మీద అవగాహన తీసుకుని దీని మీద కొద్దిగా అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ స్థానికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని విషయంలో కొద్దిగా ఎమ్మెల్యే గారు కూడా దీన్ని తోడ్పడవలసి దీన్ని కొద్దిగా అభివృద్ధి చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దక్షిణ వీధి వెంకన్న చెరువు వాటికలో మరి శవయాత్ర చేయడానికి వచ్చినటువంటి వాళ్ళకి కనీస సౌకర్యాలైనటువంటి మంచినీరు సదుపాయం కూడా లేదు. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి బావిలో పురాతనమైన వల్ల నీరు మురుగు వాసన వస్తుంది. ఆ కారణంగా అక్కడ నీటి కొరత ఏర్పడింది. మరి అక్కడ ఎవరైనా ఫోన్ చేసినట్టు వాటర్ ట్యాంక్ పంపిస్తున్నాము, అది కూడా కష్టసాధ్యమైంది కనుక తక్షణం అక్కడ ఓ డ్రిల్ బోర్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అక్కడ శ్మశాన వాటికలో మన షెడ్ కూడా పాడైపోయింది. ఒక షెడ్కి స్లాబ్ వేయడం కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం గ్రాండ్ గోతులు పడిపోయి నీటిమయం అయిపోతుంది, మురుగునీరు చేరుతుంది. కనుక అక్కడ మేరుగా పోసి గ్రావెల్తో నింపినట్లయితే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారికి నగర మేయర్ గారికి తెలియజేయడం జరిగింది. ఈరోజు డ్రిల్ బోర్ గురించి కానీ ఇతర విషయాలు కానీ మేము కౌన్సిల్లో కూడా మాట్లాడి చేయనుంది. తక్షణం మేయర్ గారు తక్షణం ఏర్పాటు చేస్తానన్నారు. ఈ విధంగా మేము మళ్ళీ ఇంకోసారి మేము రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా కమిషనర్ గారికి, మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి ఇస్తామని చెప్పి తెలియజేస్తాం.